ఎలాగైనా నేను రెస్పాండ్ అవుతా, అది నా డ్యూటీ. ఓకే. నువ్వు ఈ టైంలో ఎందుకు వచ్చావు, అది నీ డివిజన్ కాదు, నువ్వు ఎందుకు వచ్చావు అని మాట్లాడాల్సిన అవసరం లేదు. నా డివిజన్ కాదు కాబట్టి నేను ఆ డివిజన్ కార్పొరేటర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. నా కార్ దగ్గరికి మీరు వచ్చారా, నేను మీ దగ్గరికి వచ్చానా? నేను మీ ఇంట్లో అదే వాళ్ళ ఆఫీస్కి వచ్చి దౌర్జన్యం చేశానని చెప్పి కొన్ని చెప్తూ ఉన్నారు వాళ్ళు బయట. నేను మీ ఆఫీస్ లోపలికి వచ్చానా, లేకపోతే నేను రోడ్డు మీద ఉంటే నా కార్ రోడ్డు మీద ఆగితే మీరు వచ్చారా కార్ దగ్గరికి? అవును. సో ఈ దాడి తర్వాత కూడా జూబిలీస్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. కేసు ఆల్రెడీ ఆ కంప్లైంట్ ఇచ్చారని చెప్పి కూడా మాకు తెలుస్తుంది. కంప్లైంట్ కి సంబంధించి పోలీసులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా అని చెప్పి పోలీస్ వైఖరి అయితే దారుణం అండి. అసలు ఎంత నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇదే పోలీసులు మేబీ వాళ్ళు పోలీస్ స్టేషన్స్ మారి ఉండొచ్చు, వాళ్ళు పరిధులు మారి ఉండొచ్చేమో, కానీ ఇదే పోలీసులు గత 10 సంవత్సరాలుగా కూడా ఉన్నారు. బట్ పోలీసులకి మాకు అర్థం కావట్లేదు మరి అంత ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ బిహేవ్ చేస్తున్నారు. నేను ఇది చాలా ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకంటే ఏదో భయపడే విషయం కాదు ఇది. ఎందుకంటే ఇది డెఫినెట్గా కళ్ళ ముందు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. ఇది వన్ సైడ్ అటాక్. నేను ఒక మాట వాళ్ళని అనలా, మీకు ఆ వీడియోలో క్లియర్గా కనిపిస్తే ఒక్క మాట నేను వాళ్ళతో మాట్లాడలే. నేను చాలా పొలైట్గా నీతో మాట్లాడేది కాదమ్మా అని చెప్తూ సిచ్యువేషన్ రెసిస్ట్ చేయడానికి ట్రై చేసా. అయినా కూడా వాళ్ళు వినలేదు, వాళ్ళు అర్థం చేసుకోలేదు. వన్ సైడ్ వాళ్ళు వేస్తున్నా ఒక్క దెబ్బ కూడా రిటర్న్ వేయలేదు, కనీసం తొయ్యడానికి కూడా నేను ప్రయత్నించలేదు, చెయ్యి కూడా వేయలేదు వాళ్ళ మీద. అట్లాంటిది వన్ సైడ్ అటాక్ కనిపిస్తుంటే ఎంక్వైరీ చేస్తున్నారంట. పోలీసులు చెప్పిన మాట, ఎంక్వైరీ చేస్తున్నాం, మేము ఎంక్వైరీ చేసి మేము యాక్షన్ తీసుకుంటామని అన్నారు. ఆ 4 లేడీస్ మీద అయితే కేసు బుక్ చేశారు. బట్ నాకు ఇంపార్టెంట్ 4 లేడీస్ కాదు, ఇప్పుడు వీళ్ళు కాదు, రేపు ఇంకొకరిని తాపించి పంపిస్తారు. చేయించిన వాళ్ళు ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక మర్డర్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఎవడైతే సుపారీ ఇస్తారో వాళ్ళే A1 ఉంటారు, చేసిన వాళ్ళు A2 A3 ఉంటారు. బట్ చేయించిన వాళ్ళు ఇంపార్టెంట్ కానీ చేసిన వాళ్ళు కాదు. వీళ్ళు కాకపోతే రేపు ఇంకొక బ్యాచ్కి డబ్బులు ఇచ్చి పంపిస్తారు. అంటే చేయించిన వాళ్ళు అంటే వాళ్ళే చేయించారని గ్యారంటీ ఏముంది, వాళ్ళే చేయించారని ఏముంది అంటున్నారు పోలీసులు. అసలు క్లియర్ కట్ వెంకట్ యాదవ్ అక్కడ నుంచుని ఉన్నాడు. ఎందుకు నుంచోవాలి? వాళ్ళు చేయించలేదు. సరే రోడ్ మీద ఎవరో లేడీస్ వచ్చారు, లేడీస్ వచ్చేసి అనవసరంగా నవీన్ యాదవ్ కట్అవుట్ గురించి, సరే అభిమానులు అనుకోవచ్చు, పోనీ ఆయన అభిమానులు ఆయన ఫాలోవర్స్ వాళ్ళే వచ్చి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. వెంకట్ యాదవ్ ఎందుకు నుంచోవాలి అక్కడ? ఏదో పని ఉంది అనుకోవచ్చు కదా. అరే 50 మందితో ఎలా నుంచుంటాడండి? 50 మందితో నుంచి 50 మందితో నుంచి సీసీ ఫుటేజ్ తీపిమని చెప్తున్నా. అదే నేను చెప్తుంది, పోలీసులకి ఎంతసేపు సీసీ ఫుటేజ్ తీపించడము. 50 మందితో అక్కడ నుంచుని ఉన్నాడు వెంకట్ యాదవ్. అక్కడే నుంచుని సత్యం అనే వ్యక్తి బండి మీద లేడీస్ని తీసుకొచ్చాడు. లేడీస్ని తీసుకొచ్చి అక్కడ దింపి వెళ్ళారు. ఇది ప్రీ ప్లాన్డ్ కాకపోతే అంతమంది ఆ టైంలో ఏం చేస్తున్నారు? ఎందుకు తీసుకురావాలి లేడీస్ని? కొన్ని లేడీస్ ఆటోమేటిక్ అక్కడే వాళ్ళు వచ్చారు, దారిలో వచ్చి మా అభిమానుని కట్అవుట్ తీయడానికి మీరు ప్రయత్నిస్తున్నారని చెప్పి వాళ్ళంతా వాళ్ళు వస్తే నేను కూడా ఓకే 4 లేడీస్ నా మీద అటాక్ చేశారు, వాళ్ళ మీద కేసు బుక్ చేశారు కదా అని నేను కూడా శాంతంగా ఉంటా. కానీ ఎంత అన్యాయం అంటే వాళ్ళకి నుంచునున్నారు, అబ్బాయి తీసుకొచ్చాడు, ఇదంతా ప్రీ ప్లాన్ వాళ్ళు చేయించారు అని నేను పోలీసులకి చెప్తున్నా. ఇది ప్రీ ప్లాన్ అటాక్, యాక్చువల్గా మర్డర్ అటెంప్ట్. నాకు ఇది మర్డర్ కింద వాళ్ళ మీద కేసు బుక్ అవ్వాలి, నవీన్ యాదవ్ వెంకట్ యాదవ్ మీద కేసు బుక్ అవ్వాలి అని నేను చెప్తున్నా. చెప్తూ ఉంటే మేము ఎంక్వైరీ చేస్తున్నాం. మేము ఎంక్వైరీ చేసి దానికి తగ్గట్టు మేము చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే పోలీసుల ముందు ప్రజాప్రతినిధులైనా ప్రజలైనా ఒకటే అయ్యుండొచ్చు. డెఫినెట్గా ప్రభుత్వం ముందు కానీ లేకపోతే పోలీసుల ముందు కానీ ప్రజాప్రతినిధులైనా ప్రజలైనా ఒకటే న్యాయం చేయాలి, కాదని చెప్పట్లే. కానీ నా బాధ అక్కడ ఒకవేళ జస్ట్ దెబ్బలతో తప్పించుకున్నా, ఏదో ఇంజురీతో తప్పించుకున్నా, బట్ అక్కడ ఏమైనా అయితే రేపు ఏం చేస్తారంటే క్యాండిల్స్ పట్టుకుని క్యాండిల్ ర్యాలీ తిరుగుతారు తప్ప అంటే ఏం జరగకుండా తప్పించుకుంది కాబట్టి మెల్లిగా మూవ్ ఆన్ చేద్దాం కేసు అన్నట్టు వాళ్ళ వైఖరి ఉంది. యాక్చువల్గా నేను ఈ 10 సంవత్సరాల్లో వేరే వాళ్ళ కేసుల కోసం కూడా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఏ రోజు పోలీస్ స్టేషన్ నేను ఖాళీగా చూడాలి. ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక కానిస్టేబుల్ తప్ప ఎవ్వరు, ఒక ఎస్ఐ లేడు, ఏఎస్ఐ లేరు, సిఐ లేరు, ఇన్స్పెక్టర్ లేరు, ఏసీపీ లేరు, ఎవరు లేరు. ఏసీపీ కూడా జూబ్లీహిల్స్ వచ్చేసింది కాబట్టి అక్కడ కనీసం ఒక్క పోలీస్ లేరు. అది పోలీస్ స్టేషన్ సిచ్యువేషన్. నాకు అనిపించింది, నాకే సరే నాదంటే ఓకే, చిన్న ఈ గాయాలతో బయటపడ్డాను ఓకే అని. ఏమన్నా ఇమీడియట్ ఏమన్నా ఇంతకన్నా పెద్ద సిచ్యువేషన్, పెద్ద ఇన్సిడెంట్ అయితే అంటే ఎంతసేపటికి పోలీసులు స్పందిస్తారు? అసలు నేను అంటుంది ఇదే పోలీసులు కదా 10 సంవత్సరాలు కూడా పనిచేసింది. అప్పుడు అంత రెస్పాన్స్ ఇచ్చిన పోలీసులు ఇప్పుడు ఎందుకు ఇట్లా అయిపోయారు? అసలు ఆల్ ఆఫ్ సడన్ 3 monthsలో మాకే కనిపిస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా 3 నెలల క్రితం మాట్లాడిన ఎస్ఐకి ఇప్పుడు మాట్లాడిన ఎస్ఐకి డిఫరెన్స్ మాకే కనిపిస్తుంది. ప్రజాప్రతినిధులము వాళ్ళు మా మీదే అటాక్ జరిగింది, సామాన్య ప్రజలు ఇంకా భయంతో వెళ్ళిపోతారు. అరే ఒక కార్పొరేటర్ని సైతం వాళ్ళు వదలట్లేదు.
మన మీద ఏం జరుగుతుందా అని భయపడతారు సార్. కొంచెం యాక్షన్ తీసుకోండి సార్, ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే వాళ్ళకు కూడా ప్రజలకు కూడా కొంచెం ఇదవుతారు, అంటే కొంచెం పేషెంట్గా ఉంటారు, వాళ్ళకి ఏం భయం లేకుండా ఉంటారు. ఎందుకంటే పాలిటిక్స్ అనేది చాలా అంటే ఛాలెంజింగ్ ఫీల్డ్ అండి పాలిటిక్స్ అనేది. ఈ ఫీల్డ్లో మెయిన్గా కార్పొరేషన్ లోకల్ బాడీస్లో 50% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చారు కేసీఆర్ గారు. 50% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చినప్పుడు మహిళలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు, వాళ్ళ టాలెంట్ని చూపించుకోవడానికి వస్తున్నారు. కొంతమందికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, కొంతమందికి ఆంటర్ప్రెన్యూర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, కొంతమందికి అంటే వాళ్ళు చేసే సర్వీస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక మహిళ చేయగలరు. అలాంటి మహిళలు బయటకు వస్తుంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అవుతున్నప్పుడు ఇంకొక మహిళ రావడానికి భయపడుతుంది. అరే నువ్వు పోలీసులు యాక్షన్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకోండి ఇమీడియట్గా అంటే మేము ఆ నలుగురు మీద కేసు బుక్ చేసాం కదా, 41A నోటీస్ ఇచ్చి పంపించారు. ఇది వాళ్ళు తీసుకున్న యాక్షన్. ఏమన్నా అంటే పేర్లు ఎందుకని ఏమన్నా అంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే మన ఇండియన్ డెమోక్రసీ సిస్టంలో మన కాన్స్టిట్యూషన్లో ఇలానే ఉంది మేడం, ఏం చేయమంటారు అంటున్నారు. ఏంటంటే ఇలాంటి అటాక్స్ చేసినా జస్ట్ నోటీస్ ఇచ్చి పంపించాలని రాస్తుందంట. కనీసం వాళ్ళని భయపెట్టడం కాదు. అసలు విచిత్రం ఏంటంటే నాతో ఎలా మాట్లాడారో ఎవరైతే డ్రంకన్ లేడీస్ ఉన్నారో అట్లీస్ట్ డ్రింకింగ్ టెస్ట్ డ్రింక్ చేస్తున్నారా లేదా అని టెస్ట్ చేస్తారు ఇలాంటి ఇన్సిడెంట్ అయినా. ఆ టెస్ట్కి కూడా పంపిలే. ఏమన్నా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్కి మాత్రమే అది ఎలిజిబుల్ అంట. నుంచుని తాగేసి ఎవరినైనా మీద దాడి చేసినా అది ఎలిజిబుల్ కాదు. నాకు తెలిసి ఇది లేదు. ఎందుకంటే మా లీడర్ ఉంటారు, మా లీడరే వాళ్ళ కొడుకు తాగేసి ఒక ఆటో వాళ్ళ మీద దాడి చేస్తే అతన్ని డ్రింకింగ్ టెస్ట్కి పంపించారు. మా ప్రభుత్వం డ్రింకింగ్ టెస్ట్ పంపించి అతని పైన కేసులు సెక్షన్స్ కూడా బుక్ చేశారు. మా లీడర్ మీదనే, మా లీడర్ వాళ్ళ పిల్లల కొడుకు మీదనే చేశారు. అయితే నేను డ్రింకింగ్ టెస్ట్ ఎలిజిబుల్ కాదంట దీనికి వాళ్ళు చెప్పిన ఆన్సర్. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? అదే కావాలని వాంటెడ్లీ ఇట్లా ఇప్పుడు ప్రభుత్వం మారగానే పోలీసుల్ని వాళ్ళని చొప్పు చేతుల్లో పెట్టుకొని పోలీసులను కూడా వాళ్ళ పని వాళ్ళని చేయనీయకుండా, న్యాయం మీద పోరాడకుండా, న్యాయం గెలవనీయకుండా ఇలా చెప్పు చేతుల్లో పెట్టుకోవడం అనేది కరెక్ట్ విషయం కాదు. కాబట్టి నేను డిమాండ్ చేసేది ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకుంటుంది ఏంటంటే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మంచిదే, ప్రజలు మీకు ఛాన్స్ ఇచ్చారు, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. దాని ప్రజాపాలన అని ఏదైతే మాట మీ నోటి నుంచి చెప్పి ప్రజాపాలన అని చెప్పి ఇన్ని ఏదైతే వాళ్ళు సంక్షేమ పథకాలు అనౌన్స్ చేశారో అవన్నీ ప్రజలకి రీచ్ అవ్వాలంటే లోకల్ కార్పొరేటర్, లోకల్ ఎమ్మెల్యేలు ద్వారానే రీచ్ అవుతాయి. కాబట్టి నేను అంటుంది ఇటువంటి రౌడీలకి, ఇటువంటి గూండాలకి మీరు అవకాశం ఇచ్చి అంటే మీ పార్టీలో చేర్చుకుని ఆ పార్టీ పరువు తీసుకోవద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. అలానే ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఎందుకంటే కేవలం రేవంత్ రెడ్డి గారి ఇది చూసుకొని బ్యాక్ సపోర్ట్ చూసుకొని వీళ్ళు అహంకారంతో బిహేవ్ చేస్తున్నారు. ఎంత విచిత్రమైన విషయం అంటే నవీన్ యాదవ్ ఇన్సిడెంట్ అయిన నెక్స్ట్ డే రేవంత్ రెడ్డి గారిని కలిసినట్టు ముఖ్యమంత్రి గారిని కలిసినట్టు ఫోటోని ఫేస్బుక్ ఏమంటారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ట్రోల్ చేయించుకుంటున్నాడు. ఆ రోజు సీఎం గారు ఇక్కడ లేని కూడా ఢిల్లీ వెళ్ళారు. ఇన్సిడెంట్ అయిన నెక్స్ట్ డే సీఎం గారు ఇక్కడ లేరు, ఢిల్లీలో ఉన్నారు. ఆయన కూడా ఫోటో ట్రోల్ చేస్తారు. అంటే పాత ఫోటోని ట్రోల్ చేస్తున్నారు. అంటే దానికి కండువా కప్పినట్టుంది. అంటే ఏమి మెసేజ్ ఇస్తున్నాడు? ముఖ్యమంత్రి గారు అభినందించారు ఆయన్ని నా మీద అటాక్ చేయించినందుకు. అంటే అదే నువ్వు ఇచ్చే మెసేజ్ పబ్లిక్కి. ముఖ్యమంత్రి గారిని బ్లేమ్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నారు, అనవసరంగా పార్టీని బ్లేమ్ చేస్తున్నాడు. కాబట్టి ఇమీడియట్గా ఇతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అలాగే పోలీస్ వాళ్ళని కూడా నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటి అంటే చేయించిన వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లో యాడ్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.